గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా అవధూతకి యదు మహారాజునకు జరిగిన సంవాద రూపమైనటువంటి విషయాన్ని వర్ణిస్తూ ఉన్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడైన ఉద్ధవునకు చేస్తున్నటువంటి ఉపదేశం, పరమాత్మను ఏ విధంగా పొందాలి, ఇతరమైన విషయాలతో సంగం లేకుండా ఎలా ఉండాలి, ఆ విధానాలన్నీ తెలియజేస్తూ యదు మహారాజునకు అవధూత 24 మంది గురువులున్నారని వర్ణించి చెబుతూ అందులో పంచభూతాలు గురువులు అని ఆ 5 గురించి వర్ణించి చెప్పారు. ఆ తరువాత చంద్రుడు, ఆకాశంలో మెరిసేటువంటి చంద్రుడు కూడా నాకు గురువే అంటున్నారు ఆ అవధూత యదు మహారాజుతో. విసర్గాద్యాః శ్మశానాంతాః భావాదేహస్య నాత్మనః కళానామివ చంద్రస్య కాలేన అవ్యక్తవర్తమన. కాలం అనేది తెలియనటువంటి బలీయమైనటువంటి పరిణామాన్ని పొందుతూ ఉంటుంది. ఆ కాలంలో జరిగేటువంటి క్రియలు మనం ఊహించటానికి కూడా అలవి కాదు, తెలియకుండానే జరిగిపోతాయి. ఎప్పుడు బాల్యం పూర్తయిందో తెలియదు, యవ్వనం ఎప్పుడొచ్చిందో తెలియదు, వృద్ధాప్యం ఎప్పుడొచ్చిందో తెలియదు, అంతలోనే మరణం వచ్చేస్తుంది. కాబట్టి పుట్టిన దగ్గర నుంచి శ్మశానాంతాః, మరణించేంత వరకు ఈ దేహానికి ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. చంద్రుణ్ణి చూస్తే దీనికి ఉదాహరణగా చంద్రునిలో ఉండేటువంటి కళలు కూడా వృద్ధిని చెందుతూ ఉంటాయి, అదేవిధంగా మళ్ళీ తగ్గుతూ ఉంటాయి, పెరిగి తరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వికారాలు అనేవి నిజానికి చంద్రుడికి ఉన్నాయా? చంద్రుడు ఎప్పుడూ ఉంటాడు, కానీ ఆ చంద్రుడు మాత్రం వికారాలు పొందుతున్నట్లుగా, క్షయాన్ని వృద్ధిని పొందినట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ఈ దేహానికే ఈ విధమైనటువంటి చంద్రునికి కనిపించేటువంటి వృద్ధిక్షయాల్లాగా కనిపించేటువంటివి ఈ దేహానికే, కానీ ఆత్మకు మాత్రం ఏ విధమైనటువంటి వృద్ధిక్షయాలు లేవు అనే విషయాన్ని చంద్రుణ్ణి చూసి తెలుసుకోవాలి. చంద్రుణ్ణి గురువుగా భావన చేస్తే ఈ విషయం అర్థమవుతుంది. చంద్రుడు ఏ విధంగానైతే ఆ కళలను తగ్గుతున్నట్లుగా పెరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాడో అదే, కానీ చంద్రుడు మాత్రం స్థిరంగానే ఉంటాడు, చంద్రుడికి నాశనం అనేది లేదు. అదేవిధంగా ఆత్మకు కూడా నాశం అనేది లేదు, ఈ దేహానికే ఈ వృద్ధిక్షయాలు అని చంద్రుణ్ణి చూసి నేర్చుకోవాలని, ఆ చంద్రుణ్ణి గురువుగా భావన చేస్తే ఈ విషయం తెలుస్తుందని చెబుతున్నారు. కాలేన హ్యోఘ వేగేన భూతానాం ప్రభవాప్యయౌ నిత్యావపి న దృశ్యేతే ఆత్మనోగ్నేః యథార్చిషాం. కాలం అనేటువంటిది దారుణమైనటువంటి వేగంతో కదిలిపోతూ ఉంటే ఈ ప్రాణులన్నీ పుడుతూ ఉంటాయి, అలాగే నశిస్తూ ఉంటాయి. ఈ ప్రాణులు పుట్టేటువంటి విషయము, నశించేటువంటి విషయము కాలక్రమంలో జరిగిపోతూ ఉంటుంది, కానీ దాని గురించి భావన మాత్రం కలగదు. ఇదే విషయం యక్ష ప్రశ్నల్లో కూడా మనకి శ్రీమన్మహాభారతంలో కనిపిస్తుంది. మన పక్కనే ఉన్నటువంటి వారు మరణించినప్పటికీ వారు మరణించారనే దుఃఖం మనం చూస్తాం తప్ప, మనం కూడా ఎప్పటికైనా మరణిస్తామనేటువంటి ఆలోచన కలగటం అనేది జరగదు. అంటే మనమేదో శాశ్వతంగా ఉండిపోతామనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ లోకంలో పుట్టుక మరణం అనేది ఒక ప్రవాహంలాగా కాలం చేత జరుగుతున్నప్పటికీ కూడా ఆ విషయం అనేది జ్ఞాపకానికి రాదు. ఎలాంటిది ఈ కాలం అంటే ఒక దారుణమైనటువంటి
నదీ ప్రవాహం లాంటిది. కాబట్టి అగ్ని యొక్క జ్వాలలు ఏవైతే ఉంటాయో అగ్ని జ్వాలలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. కానీ అగ్ని మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలాగే దేహానికే ఈ పెరుగుదల తరుగుదల విపరిణామములే తప్ప ఆ లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మకి ఇవేమీ తగలవన్నటువంటి విషయాన్ని, స్పృశించవన్నటువంటి విషయాన్ని సాధకుడు తెలుసుకోవాలి. గుణైర్గుణానుపాదత్తే యథాకాలం విముంచతి నతేషు యుజ్యతే యోగి గోభిర్గా ఇవ గోపతి. ఈ విధంగా చంద్రుని గురించి చెప్పి, చంద్రుణ్ణి గురువుగా భావన చేసినట్లుగా చెప్పి ఇప్పుడు సూర్య భగవానుణ్ణి కూడా గురువుగా భావన చేస్తానని చెప్తున్నారు అవధూత. పంచభూతాలు అయిపోయినాయి, చంద్రుడయ్యాడు, ఇప్పుడు సూర్యుని గురించి చెబుతున్నారు. గుణైర్గుణానుపాదత్తే యథాకాలం విముంచతి. సాధకుడు ఈ దేహాన్ని ధరించి ఉన్నందుకు గాను శబ్దాదులనేవి తెలుస్తూనే ఉంటాయి. ఇంద్రియాలు ఉన్నప్పుడు శబ్దాదులు ఉంటాయి, కానీ వాటిల్ని విడిచిపెట్టేయాలి. స్వీకరించటం అనేది తప్పనిసరి అయినా కూడా వాటిల్ని అంతరాంతరాలలో సంగం అనేది లేకుండా వాటిల్ని విడిచిపెట్టాలి. ఎలాగా అంటే సూర్యుడు వేసవికాలం వచ్చినప్పుడు తన కిరణములతో సమస్తమైన జలాన్ని స్వీకరిస్తూ ఉంటాడు, ఇంద్రియాలతో శబ్దాదుల్ని స్వీకరించిన విధంగా. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నీటిని అంతటినీ కూడా మేఘ రూపంలో వర్షించేస్తూ ఉంటాడు. అలా తాను స్వీకరించినటువంటి నీటిని, వేసవిలో స్వీకరించినటువంటి నీటిని సూర్య భగవానుడు వర్ష ఋతువులో ఏ విధంగానైతే విడిచిపెట్టేస్తాడో, వాటిని తన దగ్గరే పెట్టుకోకుండా, వాటితో సంబంధం లేకుండా, అలాగే సాధకుడైనటువంటి వాడు కూడా, జ్ఞాని అయినటువంటి వాడు ఈ శబ్దాదులను, విషయాలను అన్నింటినీ కూడా ఈ దేహాన్ని ధరించినందుకు అవన్నీ సమీపిస్తున్నప్పటికీ కూడా వాటిని స్వీకరించినట్టుగానే వెంటనే విడిచిపెట్టేయాలి. వాటితో సంఘాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. అప్పుడే పరమాత్మను పొందగలుగుతాడని వర్ణించి చెబుతూ ఉన్నారు. బుధ్యతే స్వేన భేదేన వ్యక్తిస్థ ఇవ తద్గతః లక్ష్యతే స్థూలమతిభిః ఆత్మా చావస్థితోర్కవత్. దేహానికి ఆత్మకు భేదం అనేది తెలియనటువంటి వారు దేహము ఆత్మ ఈ రెండు ఒకటే అనేటువంటి భ్రాంతిలోనూ ఉంటారు. ఆత్మ వలె దేహము కూడా శాశ్వతం అనేటువంటి భావన చేస్తూ ఉంటారు. ఆత్మ కూడా అనేక రకాలుగా ఉందనుకుంటారు ఈ దేహ భేదాల్లాగా. కానీ ఆత్మస్వరూపం అనేది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది. సూర్య భగవానుడు ఆకాశంలో ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. కానీ సరస్సుల్లో, అలాగే బావుల్లో, నదుల్లో, ఇతర చోట్ల ఎక్కడ చూచినా కూడా ఆయా ప్రదేశాల్లో సూర్యుని యొక్క ప్రతిబింబాలు అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని రకాలుగా ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి కదా అని చెప్పి సూర్య భగవానుడు అన్ని రూపాల్లో ఉన్నాడా? ఒకే సూర్య భగవానుడు ఇన్నింటిలోనూ ఛాయామాత్రంగా గోచరిస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి దేహధారి యందు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము అనేకములుగా నీడలాగా మనకి గోచరిస్తున్నా అంతా ఉన్నటువంటి వాడు పరమాత్మ యొక్క స్వరూపం మాత్రం ఒక్కటే అయి ప్రకాశిస్తోంది. ఏ విధంగానైతే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు అన్నింటిలో ప్రతిబింబించినట్టు అనేక రకాలుగా కనిపించిన ఒక్కడే అవుతున్నాడో, అలాగే ఆ ఆత్మ యొక్క స్వరూపం కూడా ఒకటే అయి ఉంది. సూక్ష్మబుద్ధి లేనటువంటి వారు, భేదభావం కలిగినటువంటి వారు ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఒకటిగా తెలుసుకోలేక భ్రాంతి పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని సూర్యుడిని చూసినప్పుడు నాకు అర్థమవుతోంది. కాబట్టి సూర్యుడు కూడా నాకు గురువే అని చెబుతున్నారు. నాతి స్నేహ ప్రసంగోవ కర్తవ్య క్వాపి కేనచిత్ కుర్వన్ విందేత సంతాపం కపోత ఇవ దీనధీహి. ఇప్పుడు చంద్రుడు సూర్యుడు గురువుగా గ్రహించడం అయిపోయింది. ఇప్పుడు ఒక పావురాన్ని చూచినప్పుడు కూడా నాకు ఆ పావురం ఒక గురువుగా కనిపిస్తుంది. అందులో కూడా నేర్చుకోదగినటువంటి విషయాలు నాకు కనిపిస్తున్నాయని ఒక కపోతము యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ అవధూత వర్ణించి చెబుతున్నారు. యదు మహారాజునకు ఎవరితోనైనా అతిగా స్నేహం పెంచుకోకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు. ఎందువల్లంటే దానివల్ల ఎన్నో విపరీతాలు జరుగుతాయి. మోహం పెరిగే కొద్దీ, మనలో పాశం పెరిగే కొద్దీ దానివల్ల పరమాత్మను దూరం చేసుకోవడం తప్ప వేరొకటి లేదు. నిజమైనటువంటి తత్వజ్ఞానాన్ని కలిగి ఉండాలి.
ఎవరితోనైనా అతి ప్రసంగం కానీ అతి స్నేహం కానీ అతిగా ప్రసంగం కానీ చేయకూడదు. అలా చేసినట్లయితే అదిగో ఆ పావురంలాగానే దీనత్వాన్ని పొందుతారు, ఖేదపడతారు, భ్రమకి లోనవుతారు అని చెప్పి ఒక కపోత వృత్తాంతాన్ని వర్ణించి చెబుతున్నారు అవధూత. ఏమిటా వృత్తాంతం? కపోత కశ్చనారణ్యే కృతనీడో వనస్పతౌ కపోత్యా భార్యయా సార్ధం ఉవాస కతిచిత్ సమాహ. ఒక మగపావురము ఒక అరణ్యంలో చక్కగా నీడగలిగినటువంటి ఒక దట్టమైనటువంటి చెట్టునందు ఒక చక్కని గూడు ఏర్పాటు చేసుకుని తన ఆడపావురంతో పాటు తన భార్యతో పాటు చక్కగా చాలా సంవత్సరాలు ఆ చెట్టు గూడులో నివాసం ఉన్నది. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం, ఆడపావురము మగపావురము. కపోతౌ స్నేహగుణిత హృదయౌ గృహధర్మిణౌ దృష్టిం దృష్ట్యాంగమంగేన బుద్ధిం బుద్ధ్యా బబంధతు. ఈ రెండు పావురాలు, ఆడ మగ పావురాలు అంటే భార్య భర్త, వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూపుతో అదే విధంగా చూసుకోవటం, తమ మనస్సులో ఒకరి పట్ల ఒకరు అదే విధమైనటువంటి సంగము కలిగి ఉండడం, ఇలా ఈ బుద్ధిని చూపును అన్నింటినీ కూడా బంధించి ఒకరితో ఒకరు పెనవేసుకున్నటువంటి అనురాగాతిశయంతో కలిసి ఉన్నారు. దేహాన్ని దేహంతో కలిపి శయ్యాసనాటనస్థాన వార్తా క్రీడాశనాదికం మిథునీభూయ విశ్రబ్ధౌ చేరతుర్వనరాజిషు. ఒకే చోట శయనించటం, కలిసి కూర్చోవటం, కలిసి తిరగడం, కలిసి భుజించటం, ఇలా అనేక రకాలైనటువంటి స్థితులలో అవి ఎప్పుడూ కలిసే ఉన్నాయి, ఒకటిగా ఉన్నాయి. భయం లేకుండా, మనకు ఆపదొస్తుందేమో అనే ఆలోచనే లేకుండా. దేనివల్ల ఆపదొస్తుంది? కాలం వల్లనే ఆపద కలుగుతుంది. కానీ అది వీళ్ళు గుర్తించలేదు, లెక్క పెట్టలేదు. ఆ వనంలో అరణ్యంలో చక్కగా ఎన్నో చోట్ల హాయిగా కలిసి విహరిస్తూ ఆ చెట్టుగూట్లో ఆనందంగా నివసిస్తూ ఉన్నాయి. యం యం వాంఛతి సారాజం తర్పయంత్యనుకంపిత తం తం సమానయత్ కామం కృచ్ఛ్రేణాప్యజితేంద్రియ. ఈ మగపావురం ఆడపావురాన్ని ఎంతో ప్రేమగా, భార్యని ఎంతో ప్రేమగా చూస్తోంది. విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేనంత ప్రేమపాశాన్ని పెంచుకున్నది. గారాబం చేస్తూ ఏదడిగితే అది ఆ భార్యకి తెచ్చి పెడుతోంది ఈ మగపావురం. కోరిందే ఆ క్షణమే వెళ్ళి వెంటనే తీసుకొచ్చి ఇవ్వటమే. తం తం సమానయత్, అది ఎంత కష్టమైనా సరే. ఎందుకంటే అజితేంద్రియ, ఇంద్రియముల మీద ఉన్నటువంటి నిగ్రహాన్ని పోగొట్టుకుంది ఆ మగపావురం. ఇక్కడ పక్షుల్ని ఉదాహరణగా చూపిస్తున్నారు, కానీ ఇది మానవులు తమకి తాము అన్వయం చేసి చూసుకోవలసినటువంటి వృత్తాంతంలా కనిపిస్తోంది. కృచ్ఛ్రేణ ఆప్యజితేంద్రియ, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి ఆ మగపావురం ఏం చేస్తోందంటే ఈ బంధములు అశాశ్వతములనే విషయాన్ని గ్రహించక, కాలం యొక్క ప్రభావం తెలియక, పరమాత్మ జిజ్ఞాసను పూర్తిగా మరచిపోయి ఈ సంసార సాగరంలో బాగా నిమగ్నమై దుఃఖాన్నే సుఖంగా భావన చేస్తూ పాశములతో బంధింపబడిందనే ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం. ఆ రకంగా ఆడపావురం ఏది కోరినా కూడా వెంటనే తెచ్చిస్తూ ఉన్నది ఆ మగపావురం. కపోతి ప్రథమం గర్భం గృహతి కాల ఆగతే అండాని సుషువే నీడే స్వపత్యు సన్నిధౌ సతి. ఆడపావురం మొట్టమొదటగా గర్భవతి అయింది, కొన్ని గుడ్లు పెట్టింది, అంటే అండములు గుడ్లు వచ్చినాయి. అవి తరువాత పక్షి పిల్లలుగా మారాయి. ఇవన్నీ భర్త సన్నిధిలోనే ఈ ఆడపావురం ఆ అవస్థలన్నింటినీ పొందింది. గర్భవతి అవ్వటం, ఆ గుడ్లు పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉన్నది మగపావురం. ఎంతో ఆనందించింది. ఆహా, మాకు సంతానం కలిగింది అనే ఆనందం కూడా కలిగింది. తేషు కాలే వ్యజాయంత రచితావయవాహరే శక్తిభిర్దుర్విభావ్యాభి కోమలాంగ తనూరుహాహ. ఆడపావురం పెట్టినటువంటి ఆ గుడ్లలో నుంచి అందమైనటువంటి బుల్లి బుల్లి చిన్ని చిన్ని పక్షులు బయటకు వచ్చినాయి, పక్షి పిల్లలు. అవి ఎలా ఉన్నాయంటే లేతగా నూనూగ్గా ఉన్నటువంటి చక్కని కోమలమైనటువంటి ఆ దేహమునందుండే చిన్ని చిన్ని కేశములతో కూడి ఉన్నాయి. అవి బయటికి వచ్చాయి. సున్నితమైన రోమాలు, అదేవిధంగా సున్నితమైనటువంటి అవయవాలు, ముట్టుకుంటే దూయిలాగా ఎంతో మృదువుగా అందంగా ముద్దు ముద్దుగా ఉన్నాయి. కోమలాంగ తనూరుహాహ. అలాంటి
భగవంతుని యొక్క మాయా ప్రకటితమే ఈ జగత్తంతా. ఈ జగత్తులో ఆ పావురాలు కూడా ఒక స్వరూపమే. ఆయన మాయావశం చేత ఆ కనిపించేటువంటివి ఎంతో విలక్షణంగా అందంగా కనిపిస్తూ నిజమనేటువంటి భావనతో వాటిని ప్రేమించాలనేటువంటి అనురాగం ఆ తండ్రి పావురానికి తల్లి పావురానికి కలుగుతుంది. ఇదేగా లోకంలో కనిపించేటువంటిది. పుత్రులు పుత్రిక వీళ్ళు పుట్టిన తర్వాత ఈ భార్యాభర్తలు ఏకమై అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు ఇష్టపడుతూ అనురాగాతిశయంతో వ్యామోహానికి గురయి కాలం యొక్క ప్రభావాన్ని తెలుసుకోలేక తమ సంతానంతో అందులోనే లీనమై పరమాత్మతత్వాన్ని మర్చిపోయి ఇదంతా శాశ్వతం అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో అదే ఇక్కడ వర్ణింపబడుతూ ఉన్నది. ప్రజాః పుపుషతు ప్రీతౌ దంపతి పుత్రవత్సలౌ శృణ్వంతౌ కూజితం తాసాం నిర్వృతౌ కలభాషితై. ఈ ఆడపావురము మగపావురము కలిసి ఆ గుడ్లలో నుంచి వచ్చినటువంటి ఆ పక్షి పిల్లలను ఎంతో ప్రేమగా పోషిస్తున్నాయి. తమ సంతానాన్ని పుత్రవాత్సల్యంతో ప్రేమతో నిమురుతూ అవి చక్కగా ఆ పిల్లలు అప్పుడప్పుడే కూత నేర్చుకుని కూత పెడుతూ ఉంటే అబ్బా ఎంత శ్రావ్యంగా ఉంది ఈ పక్షుల కూత అని ఆ తల్లి తండ్రి పావురాలు ఆనందిస్తున్నాయి. వాటి యొక్క మాటల చేత తీయనైనటువంటి పలుకుల చేత మురిసిపోతున్నాయి. బా మా పిల్లవాడు ఇంత చక్కగా ముద్దుగా మాటలు నేర్చుకున్నాడండి, అత్త తాత అంటున్నాడు అని పిల్లల్ని చూసి ఏ విధంగానైతే మానవులు తృప్తి పడుతూ ఉంటారో ఆ విషయాన్నే పరోక్షంగా తెలియజేస్తున్నారు. తాసాం పతత్రై సుస్పర్శై కూజితై ముగ్ధచేష్టితై ప్రత్యుద్గమైరదీనానాం పితరౌ ముదమాపతు. ఆ పక్షి పిల్లల యొక్క రెక్కల యొక్క మృదువైనటువంటి చక్కని స్పర్శ హాయిగా ఉంది. అవి పెట్టేటువంటి కూతలు శ్రవణానందంగా ఉన్నాయి. అవి చేసేటువంటి ముద్దు చేష్టలు, అలాగే తల్లిదండ్రులు వస్తూ ఉంటే ఆహారం తీసుకుని వాటికి ఎదురుగా వచ్చి ఆనందంగా వాళ్ళని చూడటం. దీంతో ఈ తల్లి పావురము తండ్రి పావురము తడిసి ముద్దయిపోతున్నాయి ప్రేమతో. స్నేహానుబద్ధ హృదయౌ అన్యోన్యం విష్ణుమాయయ విమోహితౌ దీనధియౌ శిశూన్ పుపుషతు ప్రజా. ఈ విధంగా అధికమైనటువంటి అనురాగాతిశయంతో కట్టివేయబడినటువంటి హృదయం కలిగినటువంటివై ఆ విష్ణుమాయ చేత మోహాన్ని పొంది దీనమైన బుద్ధితో ఆ చిన్న పావురములను పోషిస్తున్నాయి. ఈ వృత్తాంతం వింటూ ఉంటే ఏమండి పిల్లల్ని ప్రేమించటం వాళ్ళకి కావలసినవన్నీ తెచ్చిపెట్టడం పోషించడం తప్ప ఇదంతా సత్యమేగా, ఇదేమిటి ఇక్కడ మోహం అంటారు అంటే విడిచిపెట్టమని ఇవన్నీ వద్దని కాదు ఇక్కడ భావం. అవన్నీ ఈ దేహాన్ని ధరించినందుకు మనకు కలిగినటువంటి స్థితులు, అవి తప్పించుకోలేనివి కాబట్టి వాటిల్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్నా కూడా వాటి మీద సంగము వ్యామోహం అనేది లేకుండా పరమాత్మ చింతన అనేది మర్చిపోకూడదు. అతిగా అనురాగాతిశయంతో వ్యామోహంతో ఈ సంబంధాల పట్ల సంగము కలిగి ఉంటే ఇంకా ఎప్పుడు పరమాత్మని దర్శించడం జరుగుతుంది? అదే విషయాన్ని ఇందులో మనకి ఈ కపోతముల యొక్క వృత్తాంతంతో తెలియజేస్తున్నారు. స్నేహపాశం అనేది పెంచుకున్న కొద్దీ భగవంతుణ్ణి చేరుకోవటం అనేది దుర్లభమవుతుంది. ఇక్కడ ఈ పక్షులు ఏం చేస్తున్నాయి? దీనమైన బుద్ధి కలిగినవి. దీనమైన బుద్ధి అంటే ఏంటి? పోషించటం పెంచటం ప్రేమించటం, ఇది దీనమైన బుద్ధా అంటే సరైనటువంటి సూక్ష్మ దృష్టితో ఆ పదాన్ని గనక మనం అర్థం చేసుకోకపోతే ఇదంతా తప్పేమో అని వితండవాదం చేసేటువంటి దుర్బుద్ధి కలుగుతుంది. కానీ ఇక్కడ దీనధియ అనే పదాన్ని ఎందుకు వాడారు? దీనమైన బుద్ధి అంటే ఏమిటి? ఈ సంసారం అనేది పరిభ్రమించే స్వభావం కలిగినది. దాని తత్వాన్ని తెలుసుకుని పరమాత్మ చింతన లేకుండా ఈ సంబంధాలతోనే ఈ జీవితాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ జన్మించక తప్పదు ఏదో ఒక జన్మ. ఆ జన్మరాహిత్యం మోక్షాన్ని పొందాలంటే ఈ సంగం అనేది అనురాగం అనేది వ్యామోహం అనేది పనికిరాదని చెప్పటమే ఇందులో ఉన్నటువంటి ఉదాహరణ. అదే కపోతాన్ని కూడా గురువుగా భావించటం. ఏకదా జగ్మతుస్తాసాం అన్న అర్థం తౌ కుటుంబినౌ పరితక్క అననే తస్మిన్ అర్థినౌ చేరతు స్థిరం. ఒకానొకప్పుడు ఈ ఆడపావురము మగపావురము కలిసి ఆహారాన్ని సేకరించుకురావటానికి ఆ చెట్టు నుంచి గూడు నుంచి బయలుదేరి వెళ్ళాయి. అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాయి ఆహారం కోసం. దృష్ట్వా తాన్ లుబ్ధకః కశ్చిత్ యదృచ్ఛాతో వనేచరః జగృహే జాలమాతత్య చరతః స్వాలయాంతికే.
ఈ పక్షుల ఆహారానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్షుల గూటిలో ఉన్నటువంటి పక్షి పిల్లలు ఆ దరిదాపుల్లోనే సంచరిస్తూ ఉంటే వాటిల్ని ఒక కిరాతుడు చూచాడు, లుబ్ధకుడు చూచాడు. పక్షుల్ని బాణాలతో కొట్టి వాటిని ఆహారంగా స్వీకరించే కఠినమైన హృదయం కలిగిన వాడు చూశాడు. చూసి ఆ పక్షులు తిరిగే ప్రదేశంలో వాటికి తెలియకుండా వల పన్నాడు. కపోతశ్చ కపోతీచ ప్రజాపోషే సదోత్సుకౌ గతౌ పోషణమాదాయ స్వనీడముపజగ్మతు. ఈ ఆడపావురము మగపావురము పక్షి తమ పిల్లల్ని పోషించుకోవటంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఆనందోత్సాహాలతో తగిన ఆహారాన్ని తీసుకొచ్చి తమ తమ గూటికి చేరుకున్నాయి. చేరుకునేటప్పటికీ కపోతి స్వాత్మజాన్ వీక్ష్య బాలకాన్ జాల సంవృతాన్ తానభ్యధావత్ క్రోశంతి క్రోశతో భృశ దుఃఖిత. ఈ ఆడపావురం ఆహారం తీసుకుని వచ్చేటప్పటికి అక్కడ తన పిల్లలు ఆ లుబ్ధకుడు కిరాతకుడు ఏర్పాటు చేసినటువంటి వలలో చిక్కుకున్నాయి. వాటిని రక్షించే శక్తి ఈ ఆడకపోతానికి లేదు. అయ్యో నా బిడ్డలు వలలో చిక్కుకున్నాయి, ఈ లుబ్ధకుడు వాటిని చంపేస్తాడనేటువంటి బాధ, భయము, ఆందోళన అన్నీ కమ్ముకున్నాయి ఆ ఆడపావురానికి. అరుస్తోంది. సాసకృత్ స్నేహ గుణిత దీనచిత్త అజమాయయ స్వయం చ బధ్యతసి చ బద్ధాన్ పశ్యంతి అపస్మృతి. అనేక మారులు స్నేహం చేత దుఃఖాన్ని పొంది తన బిడ్డలకు ఆపదొచ్చిందనేటువంటి భయంతో బాధతో దీనమైనటువంటి బుద్ధి కలిగినదై ఆ పరమాత్మ యొక్క మాయ చేత వ్యామోహం చేత తాను కూడా గమనించకుండా స్పృహ తప్పి నెమ్మదిగా వెళ్ళి తన పిల్లలతో పాటు వాటిని విడిచిపెట్టలేక వెళ్ళి ఆ ఆడపావురం కూడా ఆ వలలో చిక్కుకున్నది. ఇప్పుడు పక్షులు చిక్కుకున్నాయి, ఆడపావురము చిక్కుకున్నది. కపోతశ్చాత్మజాన్ బద్ధాన్ ఆత్మనోప్యధికాన్ ప్రియాన్ భార్యాం చాత్మ సమాం దీనో విలలాపాతి దుఃఖిత. ఇక మగపావురం చూసింది, అయ్యో నా బిడ్డలన్నీ వలలో చిక్కుకున్నాయి, నా భార్య కూడా వలలో చిక్కుకుంది, ఇప్పుడు నాకు గతేమిటి? వీటన్నింటినీ కూడా ఆ లుబ్ధకుడు చంపి తీరతాడని వాటిని చూసి ఎంతో దుఃఖపడింది మగపావురము. తనతో సమానమైనటువంటి గుణాలు కలిగిన భార్య తనకి దూరం అయిపోతోంది అని చాలా దుఃఖపడింది. అహో మే పశ్యతాపాయం అల్పపుణ్యస్య దుర్మతే అతృప్తస్య కృతార్థస్య గృహస్థైవర్గికో హతః. చూడండి నా దిక్కు ఎలా తయారయ్యిందో. నేను ఈ గృహస్థ ధర్మంలో ఉన్నాను, ధర్మార్థ కామములను అనుభవిస్తూ ఉన్నాను, పాటిస్తూ ఉన్నాను. ఇప్పుడు నా బిడ్డలు భార్య ఇదిగో ఈ వలలో చిక్కుకున్న తర్వాత ఇంకా ధర్మార్థ కామముల యొక్క సాధన అనేటువంటిది నాకు ఈ గృహస్థాశ్రమ సంబంధమైన సాధన నశించిపోయింది. ఇంకా నాకు దిక్కేమిటి? నాకు తృప్తి లేదు. ఇన్నాళ్ళు నేను కృతార్థుణ్ణి కాలేకపోయాను. ఈ గృహ సంబంధమైనటువంటి సంసార కూపంలో పడి ఈ వ్యామోహంలో పడి ఉన్నాను. వీళ్ళని విడిచి నేను ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వీళ్ళని నేను రక్షించుకోలేను. నేను అల్పభాగ్యుణ్ణి, దుష్టమైన బుద్ధి కలిగిన వాడిని. చూశారా నేను ఎటువంటి అపాయాన్ని పొందాను అని ఆ పావురం భావన చేస్తున్నట్లుగా అవధూత తెలియజేస్తున్నారు ఆ యదు మహారాజునకు. అనురూపానుకూలాచ యస్య మే పతిదేవత శూన్యే గృహే మాం సంత్యజ్య పుత్రై స్వర్యాతి సాధుభి. అయ్యో నాకు తగినటువంటి గుణము రూపము కలిగినటువంటి నా భార్య, నన్నే దైవముగా భావించినటువంటి నా భార్య ఈనాడు నన్ను విడిచిపెట్టి ఈ గృహాన్ని శూన్యం చేసి ఈ గూడుని తన పిల్లలతో పాటు తాను స్వర్గానికి వెళ్ళిపోతోంది, అంటే మరణిస్తోంది. ఇక నాకు దిక్కెవరు అనే దుఃఖంలో ఉంది. సోహం శూన్యే గృహే దీనో మృతదారో మృత ప్రజ జిజీవిషే కిమర్థం వా విధురో దుఃఖ జీవిత. భార్యా బిడ్డలు లేని శూన్యమైనటువంటి ఈ గృహంలో ఇంక నా జీవితం ఎందుకు? ఏమిటి నాకు ఈ జీవితాన్ని పొందినందుకు నిజమైన సార్థకత? భార్యారహితుండై ఇంక జీవితం అంతా దుఃఖపడవలసిందే కదా. తాంస్తథైవావృతాన్ సిగ్భిః మృత్యుగ్రస్తాన్ విచేష్టతః స్వయంచ కృపణః శిక్షు పశ్యన్ అప్యబుధో అపతత్. ఈ విధంగా ఆ వలలో చిక్కుకున్నటువంటి తన బిడ్డలని భార్యని చూచి దుఃఖపడుతూ ఇవి మృత్యువు చేత పట్టుకోబడ్డాయి అనేటువంటి బాధతో దీనమైపోయినటువంటి మగపావురం కూడా నెమ్మదిగా ఆ వలలో చిక్కుకుంది. ఈ సంసార పాశంలో చిక్కుకుని దుఃఖాన్ని పొందుతూనే ఉన్నది. అది మూర్ఘతని పొందింది పాపం ఈ వ్యామోహం వల్ల.
తం లబ్ధ్వా లుబ్ధకః క్రూరః కపోతం గృహమేధినం కపోతకంచ కపోతీంచ సిద్ధార్థ ప్రయయౌ గృహం. ఇప్పుడు లాభపడింది ఎవరంటే ఆ లుబ్ధకుడు. ఈ మగపావురం ఆడపావురం బిడ్డలతో కూడినటువంటి ఈ వలని కాస్త తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అంటే ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే సంసార వ్యామోహములలో పడి పరమాత్మ జ్ఞానం లేకుండా ఉంటే ఈ విధంగా ఆపద కలుగుతుందని వర్ణించి చెబుతూ ఉన్నారు. మరి ఆ తరువాత విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.